శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు జాబ్ నోటిఫికేషన్‌కి సంబంధించి మరి ఓహెచ్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ ఖాళీలు అని మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా అప్లై చేయొచ్చు. 4 పోస్టులున్నాయి. వివిధ విభాగంలో ఉన్నాయి. అప్లై చేసుకోవచ్చు. ఇది ప్రధానంగా మనకు అప్లికేషన్ ఈమెయిల్ ద్వారా పంపించడం ఉంటుంది. మరి లాస్ట్ డేటు నవంబర్ ఈ నెల 26 వరకు. సెలక్షన్ ప్రాసెస్ మాత్రం మరి ఎలిజిబిలిటీ కనీసం 55% మార్క్స్ తోటి ఇవన్నీ ఇక్కడ ఇచ్చామని జేఆర్ఎఫ్ పిహెచ్డి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీలో కూడా లాంగ్వేజ్ మరి 55% తోటి మార్కులతో పాస్ కావాల్సి ఉంటుంది. కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ మాత్రం పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక్కడ పూర్తి వివరాలను కోసము వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. అక్కడికి మీరు వెళ్ళి పూర్తి వివరాలను పొందవచ్చు. ఐఐటిహెచ్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ అని మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ మరి కేటగిరీలకు ఎస్సీ 1, ఓబీసీకి 1 ఇంటర్మీడియట్ అర్హత సమాన అర్హత కలిగినప్పుడు జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీలో 3 ఏళ్ల కోర్సుతో పాటు నర్సింగ్ కూడా కౌన్సిల్ నిర్వహించిన పరీక్షలలో కూడా ఉత్తీర్ణులై ఉండాలి. ఇది కనీస అర్హతలు. అదే వయ పరిమితి ఇక్కడ 35 ఏండ్ల నిబంధనలు ఇచ్చారు. అనుసరించి వయ పరిమితిలో సడలింపు ఉంటుంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూ డిసెంబర్ 15 వరకు. వాక్-ఇన్ 15న వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తిగా వివరాల కోసం వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు పూర్తిగా చూసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో లిమిటెడ్లో సెయిల్లో వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 124 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు 1050. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మాత్రం డిసెంబర్ 5. టీచింగ్ పోస్టులు అని సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 14. దరఖాస్తు ఫీజు మొత్తం 1200. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 5లోగా 2025 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మరి దరఖాస్తు చేసుకున్నారు అంటే ఇదివరకు ఉద్యోగాలు నియామకాలు జరిగినాయి. ఈరోజు చివరి తేదీ. మరి సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 77 ప్రొఫెసర్ ఉద్యోగాలు, ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, పిహెచ్డీలు ఉత్తీర్ణత, ఉద్యోగ అనుభవంతో తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో తప్పనిసరిగా పేరు నమోదై ఉన్నవారు ఉండాలి. ఏవిఎన్ఏలో మేనేజర్ పోస్ట్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఎయిమ్స్ మంగళగిరి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది కూడా ఉద్యోగ అనుభవం ఉండాలి. ఇది ప్రధానంగా ఈరోజు చివరి డేట్. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో టైమ్ స్కేల్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 60 పోస్టులు. పోస్టులు ఏమున్నాయంటే స్థానాచార్యులు, వేద పండితులు, పరిచారిక, వాహన పురోహిత, సహాయ పాచక, సన్నాయి, డోలు, శృతి, స్థానం, అర్హతల ఎంపిక తదితరులు వెబ్సైట్లో చూడవచ్చు. మరి దరఖాస్తు ఆఫ్లైన్లో ఉంటుంది. చివరి తేదీ డిసెంబర్ 11. వెబ్సైట్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఇది ప్రధానంగా మనకు రైల్ వీల్ ఫ్యాక్టరీలో కూడా బెంగళూరులో రైల్ వీల్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటాల్లో కింద పోస్టులు పడతాయి. 15 పోస్టులు ఉన్నాయి. లెవెల్ 1, లెవెల్ 2 క్రీడాంశాలు హాకీ, క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్, చెస్. పురుష అభ్యర్థులకు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 5 వరకు చివరి తేదీ. అదేవిధంగా డిఫెన్స్ ఇన్స్టిట్యూట్లో డిఆర్డిఓలో పరిధిలో ఉన్నటువంటి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్లో కింది పోస్టుల భర్తీకి మొత్తం 21 పోస్టులు ఉన్నాయి ఖాళీలు. జేఆర్ఎఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి.
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. ఇంటర్వ్యూ డిసెంబర్ 25 వరకు చివరి తేదీ. ఇంటర్వ్యూ డిసెంబర్ 5 ఉంటది. 5న అటెండ్ కావాల్సిన వాళ్ళు కావచ్చు. డిఆర్‌డిఓ ఇక్కడ వెబ్‌సైట్ కూడా ఇవ్వడం, వెబ్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు కరెంట్ అఫైర్స్. అదేవిధంగా హెల్త్ వర్కర్స్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం. ఆర్మూరు సంబంధించింది. ఇది ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పెర్కిట్‌లో ఉన్న దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం మహిళా ప్రాంగణంలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ కోర్సులు 2 ఏళ్ళు ఉచితంగా నర్సింగ్ కోర్సు డే స్కాలర్ కోసం అర్హులైన అభ్యర్థులు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రాంగణం జిల్లా మేనేజర్ ఇందిరా శుక్రవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ కూడా వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగలరు. ఇంటర్మీడియట్ ఏదైనా కోర్సులో ఉత్తీర్ణులై 18 నుంచి 35 ఏళ్ళ వరకు ఉండాలి. మరి ఇక్కడ కూడా అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ హైదరాబాద్ పేరున ఈ రిజిస్ట్రేషన్ రుసుము చేయాలి. ₹200 బ్యాంక్ ద్వారా డీడీ తీసి ఆన్లైన్లో కూడా ప్రింట్ కాపీ తీసి ఒరిజినల్ డీడీని తీసి మహిళా ప్రాంగణంలో ఈ నెల 25లోగా సమర్పించాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ మరిన్ని వివరాల కోసం ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు చూసుకోవచ్చు ఏమేమి ఉండాలి దరఖాస్తులో పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఆ నంబర్లో కాంటాక్ట్ కావచ్చు. ఈరోజు ముఖ్యంగా వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట యాక్టివేట్ చేసుకొని మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. మరొకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు.